వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఈ యొక్క వీడియోలో తల్లికి వందనానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రభుత్వం జూలై 22న మరి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా బ్యాంక్ ఖాతాలో 2వ విడతనైతే నగదును జమ చేయనున్నట్లయితే ఈ యొక్క సందర్భంగా తెలియజేసింది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే మరి రేపు రాబోతున్న ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఎవరి ఖాతాలో పడదు. కొత్తగా ఇందులో మరి వెరిఫై అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. మరి ఏ లిస్టు ఎలిజిబిలిటీ అనేది లేకుండా పోతుంది అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. స్కిప్ చేయకుండా చూసేసేయండి. లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మొదటి విడతలో సాంకేతిక సమస్యలు మరి పత్రాల లోపాలు, అంటే మనం చూసిన ఏదైతే ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సరైన రీతిలో లేకపోతే కనుక ఈ యొక్క పత్రాల లోపాలు అనేది వాళ్ళు గమనించి ఖచ్చితంగా మీకు రిజెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ లేదా ఈకేవైసీ సమస్యల కారణంగా డబ్బులు రాని అర్హులైన కుటుంబాలకు ఈ యొక్క నిధులు అయితే విడుదల చేయనున్నారు. ఈ యొక్క పథకం కింద ప్రతి విద్యార్థికి కూడా ఏడాదికి 15,000 రూపాయలు మంజూరు చేస్తారు. ఇందులో 13,000 రూపాయలు నేరుగా తల్లి లేదంటే బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. అదేవిధంగా సంరక్షకుడి, అంటే ఎవరైతే పెద్దలు ఉంటారు కదా మరి ఆ యొక్క స్టూడెంట్కి సంబంధించిన మరి అదేవిధంగా మిగిలిన 2,000 రూపాయలు పాఠశాల అభివృద్ధి కోసం కేటాయిస్తారు. ఒక కుటుంబంలో ఎంతమంది అర్హులైన పిల్లలు ఉంటే అంతమంది విద్యార్థులకు ఈ యొక్క ప్రయోజనం అనేది వర్తిస్తుంది. ఒకవేళ జూలై 22న కనుక డబ్బులు రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని అధికారులు చెప్తున్నారు. ఎందుకు ఈ యొక్క ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అంటే, ముందుగా ఆధార్ ఎన్పిసిఐ లింకింగు, బ్యాంకు ఈకేవైసీ విద్యార్థి మరియు తల్లి వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని తనిఖీలు అయితే చేసుకోవాలి. అలాగే గ్రామ లేదా వార్డు సచివాలయం ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి మీ యొక్క దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు. అవసరమైతే కనుక లోపాలను సరిచేసిన తర్వాత తదుపరి విడతలో నిధులు జమ చేసే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా చూస్తే జూలై 22వ తేదీన తల్లికి వందనం పథకం 2వ విడత నిధులు విడుదల కానున్నాయి. మొదటి విడతలో డబ్బులు అందని అర్హులైన లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతా ఎన్పిసిఐ లింకింగు ఈకేవైసీ వివరాలు తప్పనిసరిగా పరిశీలించుకోవాలని అయితే ప్రభుత్వం సూచిస్తుంది. ఈ విషయాన్ని అయితే మీరు గమనించాలి. అయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తల్లికి వందనం పథకం కింద కొత్తగా అర్హత పొందుతున్న వారు కూడా ఉన్నారు. ఇందులో భాగంగానే మరి పాత వారికి కూడా ఇంకా జమ కాలేదని ఆందోళన చెందుతున్నారు. మరి అటువంటి వారు ఏమాత్రం కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ప్రభుత్వం తెలియజేసింది. ఎవరికి తల్లికి వందనం అసలు వర్తించదు, అంటే ఈ డబ్బులు అనేది ఎవరికి రాదు బ్యాంకులో కంటే కనుక ఐటీఐ, పాలిటెక్నిక్లు, అదేవిధంగా కొన్ని కోర్సులు ఉన్నాయి ప్రత్యేకంగా త్రిబుల్ మరియు ఇటువంటి కోర్సులు చదువుతున్న వారందరికీ కూడా మనీ అనేది రాదు. వారికి ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటే రాదు. అదేవిధంగా ఈ యొక్క ఆదాయపు పన్ను చెల్లించే కుటుంబాలకు మనీ అనేది రాదు. ప్రభుత్వ ఉద్యోగులకి మనీ రాదు. అయితే పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీకి మాత్రం వస్తుంది. ఇది తాజాగా మనం తెలుసుకున్న విషయమే. అయితే ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ మినహా మిగతా 4 4 వీలర్ ఉన్న కుటుంబాలకు మనీ రాదు. మీరు ఇక్కడ గమనించారా? ట్యాక్సీ అంటే ఇవి కూడా 4 వీలర్స్ వస్తుంది కదా, ఆటో కూడా 3 వీలర్స్ వస్తుంది, ట్రాక్టర్ 4 వీలర్ ఇలా వస్తుంటాయి కదా. మరి ఇందులో భాగంగా వీరందరికీ కూడా వర్తిస్తుంది. ప్రత్యేకంగా కొన్ని స్పెషల్ 4 వీలర్స్ ఉంటాయి కదా, కారు ఇటువంటివి ఉంటాయి కదా, మరి వాళ్ళకి ఒక అవసరాల కోసం తీసుకుంటారు, సొంత అవసరాల కోసం, అంతే తప్ప సర్వీస్ కోసం కాదు. మరి వారికి కూడా మనీ అనేది వర్తించదు కారు ఉన్న వారికి. ఇక మున్సిపల్ ఏరియాలో 1000 స్క్వేర్ ఫీట్ పైగా ఉన్న ఇల్లున్న ప్రతి ఒక్కరికి కూడా మరి మనీ అనేది రాదు. 300 యూనిట్ల మించి విద్యుత్ వాడకం ఉన్న వారికి కూడా మనీ రాదు. 3 ఎకరాలు వెట్లాండ్, అదేవిధంగా 10 ఎకరాల డ్రై ల్యాండ్ ఉన్నవారికి కూడా మనీ అనేది వర్తించదు, మనీ అనేది రాదు. మరి ఈ విషయాలన్నీ కూడా మీరు ఇప్పటికే గమనించి ఉంటారు. కాబట్టి కొత్తగా ఇవి కాకుండా మరి కొత్తగా ఏమి కూడా ప్రవేశపెట్టలేదు. ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అవన్నీ కూడా సరి చూసుకోండి, మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా సరి చూసుకోండి అని అంటున్నారు. అంతే, అంతకు మించి ఇందులో లేదు. మన ఛానల్ ద్వారా ప్రతిదీ మీకు అందజేస్తూ వస్తున్నాం కాబట్టి ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.